హాయ్ నమస్తే, నేను మీ జగదీష్ని. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ కాంపిటీషన్ ఎగ్జామ్లో అయినా గిట్ట తప్పకుండా అడగడానికి అవకాశం ఉన్నటువంటి అంశం 100కు 100% నేను చెప్పబోయే అంశం నుంచి ప్రశ్నలు రావడానికి ఆస్కారం ఉంది. మన భారతదేశ వ్యాప్తంగా ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి అంశంగా యునెస్కో వారసత్వ కట్టడంగా మన తెలంగాణ రాష్ట్రానికి, మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు పొందడం జరిగింది. రామప్ప దేవాలయం గురించి మనం తెలుసుకోబోతున్నాం నేడు. రామప్ప దేవాలయానికి యునెస్కో ఎందుకు గుర్తించడం జరిగింది, అసలు యునెస్కో అంటే ఏంది, యునెస్కో ఏ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది అనే అనేక అంశాల గురించి నేడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు భారతదేశ వ్యాప్తంగా యునెస్కో ఎన్ని కట్టడాలను గుర్తించడం జరిగింది, అనేక ముఖ్యమైనటువంటి అంశాల గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా రామప్ప దేవాలయం కట్టడం యొక్క విశిష్టత గురించి నేడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఈ అంశాలు ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ ఏ కాంపిటీషన్ ఎగ్జామ్లో అయినా రావడానికి అవకాశం ఉంది. అందుకొరకే ప్రతిదీ కూడా మీకు అప్డేట్ రావడానికి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్రయత్నం చేయండి. ఓకేనా? ఈరోజు మనము రామప్ప దేవాలయం యొక్క విశిష్టత గురించి తెలుసుకుంటాం. ఓకే, ఈ రామప్ప దేవాలయం గురించి విశిష్టత తెలుసుకున్నట్లయితే, రామప్ప దేవాలయం యొక్క విశిష్టత, ఈ రామప్ప దేవాలయం యొక్క విశిష్టత ఏముంటుంది అనే అంశాన్ని ఒకసారి ప్రయత్నం చేద్దాం. అయితే ఇది యునెస్కో గుర్తింపు పొందింది. అసలు యునెస్కో అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ పెద్ద అక్షరాలతో రాసే ప్రయత్నం చేద్దాము. యుఎన్ఎస్సిఓ, యునెస్కో. ఇక్కడ చూడండి, యునెస్కో అంటే ఏంటంటే యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చరల్ అండ్ ఆర్గనైజేషన్. ఓకేనా? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ అండ్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అంటే దీనిని తెలుగులో మనం ఏం చెప్పుకోవచ్చు అంటే అంతర్జాతీయ. ఓకేనా? ఏమని చెప్పుకోవచ్చు? యునైటెడ్ నేషన్స్ అంటే అంతర్జాతీయ విద్యా వైజ్ఞానిక. ఓకేనా? విద్య, ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అంటున్నాం కదా. అంతర్జాతీయ విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోగలగాలి. ఓకేనా? అంతర్జాతీయ విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ అనే విషయాన్ని, మండలాన్ని గుర్తుంచుకోండి. ఈ యునెస్కో ఫుల్ ఫామ్ ఇది అన్నట్టు. ఓకేనా? ఈ యునెస్కోను ఏ సంవత్సరంలో ప్రారంభించడం జరిగిందంటే 1945. ఓకేనా? 1945 నవంబర్ 16 నుంచి అధికారికంగా కార్యకలాపాలు నిర్వహించడం జరిగింది అనే విషయాన్ని కూడా తెలుసుకోండి. తర్వాత ఈ యునెస్కో ఎక్కడ కలదుతుంది అంటే ప్యారిస్ నగరంలో కలదు. ఇది ఎక్కడ కలదు? ప్యారిస్ నగరంలో కలదు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోగలగాలి. తర్వాత ఈ యునెస్కో గురించి మనం తెలుసుకున్నట్లయితే, యునెస్కో ప్రస్తుత జనరల్ డైరెక్టర్, దానికి హెడ్ ఎవరు అనేటువంటి విషయాన్ని మనము ఆలోచించినట్లయితే దీనికి అద్రే ఔజాలే శ్రీమతి. ఓకేనా? గుర్తుంచుకోండి, యునెస్కో జనరల్ డైరెక్టర్ అద్రే ఔజాలే, శ్రీమతి అద్రే ఔజాలే అనేటువంటి ఈమె డైరెక్టర్ గా ఉన్నటువంటి వ్యక్తిగా గుర్తుంచుకోవాలి. వీళ్ళు కూడా ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి వాళ్ళు. ఓకేనా? ఈ యునెస్కో గురించి, ఈ యునెస్కో ఏం చేస్తుందంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక వారసత్వ కట్టడాలకు గుర్తింపు ఇవ్వడానికి కృషి చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలగాలి. అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ అండ్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అంటే అంతర్జాతీయ విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక మండలి లేదా సాంస్కృతిక సంస్థ ఇది అని తెలుసుకోవాలి. ఇది ఎక్కడ కలదు? ప్యారిస్ నగరంలో కలదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలగాలి. అదేవిధంగా ఇది 1945 నవంబర్ 16 నుంచి అధికారికంగా కార్యకలాపాలను నిర్వహిస్తుంది అన్న విషయాన్ని మనం తెలుసుకోగలగాలి. ఓకేనా? దీనికి డైరెక్టర్ ఎవరు? అద్రే ఔజాలే, శ్రీమతి అద్రే ఔజాలే అనేటువంటి వ్యక్తిగా మనము మహిళా పరిగణలోకి తీసుకోగలగాలి. ఇక్కడ పారిస్ అంటే ఇది ఫ్రాన్స్ లో కలదన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. దోమలు లేనటువంటి దేశం ఏది ప్రపంచ వ్యాప్తంగా అంటే ఈ దేశంగా మనం ఫ్రాన్స్ దేశంగా పరిగణలోకి తీసుకుంటాము అనే విషయాన్ని తెలుసుకోగలగాలి. అయితే ఈ యునెస్కో 2020-21 గాను
మనకు 6 ప్రాంతాలను ప్రపంచ వారసత్వ కట్టడాలలో భాగంగా గుర్తింపునివ్వడం జరిగింది. ఓకేనా? ఎన్ని ఇవ్వడం జరిగింది? 6 అంశాలను ఇవ్వడం జరిగింది. ఒకటో అంశము గురించి మనం తెలుసుకున్నట్లయితే ఇక్కడ నేను రాసే ప్రయత్నం చేస్తాను. ఒకటో అంశం దేని కొరకు ఇవ్వడం జరిగింది అంటే ఫ్రాన్స్లోని కార్డియన్ లైట్ హౌస్, ఫ్రాన్స్లోని కార్డియన్ లైట్ హౌస్ అటువంటి అంశానికి కూడా ఇది వారసత్వంగా ఇవ్వడం జరిగింది అటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఓకేనా? మొదటిది ఏంది? ఫ్రాన్స్ దేశంలోని కార్డియన్ లైట్ హౌస్, ఫ్రాన్స్ దేశంలోని కార్డియన్ లైట్ హౌస్. ఓకేనా? రెండోది కనుక మనం ఆలోచించినట్లయితే చూడండి, ఇక్కడ జర్మనీ దేశంలోని ఎక్కడ ఇవ్వడం జరిగింది? డర్టీస్ ఆర్టిస్ట్ కాలనీ కూడా గుర్తింపును ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. తర్వాత మనము మూడోది ఎక్కడ ఇవ్వడం జరిగింది? ఇటలీలో ఇవ్వడం జరిగింది. ఇటలీలో ఏ ప్రాంతానికి? పడువా. ఓకేనా? ఈ పడువా ప్రాంతం గురించి నేను విశిష్టత తర్వాత చెప్పే ప్రయత్నం చేస్తాను. తర్వాత నాలుగవది ఎక్కడ ఇవ్వడం జరిగిందంటే సౌదీ అరేబియా. నాలుగవది ఎక్కడ ఇవ్వడం జరిగింది? సౌదీ అరేబియాకి ఇవ్వడం జరిగింది. సౌదీ అరేబియాకి ఎక్కడంటే హిమాలయ మానవ చిత్రాలు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేస్తే ఐదవది ఏంటంటే యూరోప్ ఖండంలో ఇవ్వడం జరిగింది. ఐదవది ఎక్కడ ఇవ్వడం జరిగింది? యూరోప్ ఖండంలో ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే గ్రేటెస్ట్ స్పా టౌన్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేస్తే మన ఆరోది వచ్చేస్తే కనబడుతుందా? ఆరోది వచ్చేస్తే రామప్ప దేవాలయం భారతదేశం. రామప్ప దేవాలయం భారతదేశం. ఓకే, చూడండి ఇక్కడ మన ఎన్ని అంశాలు ఇవ్వడం జరిగింది? 6 అంశాలు ప్రపంచవ్యాప్తంగా యునెస్కో గుర్తింపుని ఇవ్వడం జరిగింది అనే అంశాన్ని మనం తెలుసుకోగలగాలి. ఎన్ని అంశాలను తెలుసుకోగలగాలి? 6 అంశాలను ప్రపంచవ్యాప్తంగా యునెస్కో గుర్తింపుని ఇవ్వడం జరిగింది. అందులో మొట్టమొదటి అంశం ఏంటి అంటే ఫ్రాన్స్లోని కార్డియన్ లైట్ హౌస్ అనేటువంటి ప్రాంతానికి గుర్తింపుని ఇవ్వడం జరిగింది. తర్వాత జర్మనీలోని డర్టీస్ ఆర్టిస్ట్ కాలనీ అనే ప్రాంతానికి కూడా గుర్తింపుని ఇవ్వడం జరిగింది అనే అంశాన్ని తెలుసుకోవాలి. ఇటలీలోని పడువా అనే నగరానికి దాని యొక్క ప్రాముఖ్యత గురించి, సౌదీ అరేబియాలో హిమాలయన్ మానవ చిత్రాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. తర్వాత యూరోప్ ఖండంలో గ్రేటెస్ట్ స్పా టౌన్స్ గురించి ఇవ్వడం జరిగింది. తర్వాత మన భారతదేశంలో ఉన్నటువంటి రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఇన్ని అంశాలు యునెస్కో 2020-21 సంవత్సరానికి సంబంధించి ఇన్ని అంశాలు ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఈ రామప్ప దేవాలయం గురించి తెలుసుకునే ముందు ఈ అంశాలు తెలుసుకొని మనం నెక్స్ట్ రామప్ప దేవాలయం గురించి తెలుసుకుంటాము. ఓకేనా? ఫ్రాన్స్లోని కార్డియన్ లైట్ హౌస్ అనేటువంటి ప్రాంతానికి ఏం ప్రాముఖ్యత ఉంది? ఓకేనా? ఏం ప్రాముఖ్యత ఉంది ఈ ప్రాంతానికి అంటే కార్డియన్ లైట్ హౌస్ అంటే అక్కడ ఉన్నటువంటి ఫ్రాన్స్ యొక్క నది తీర ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి నది తీర ప్రాంతాల్లో ఇది ఏమి చేస్తుందంటే దిక్సూచిగా ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుంది? దిక్సూచిగా ఉపయోగపడుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి తీర ప్రాంతాల్లో ఏంటివి నావికలు ఏమైపోతుంది? పడవలు ఎటువైపు ప్రయాణం చేయాలి అటువంటి వాటిని దిక్సూచిగా ఉపయోగపడుతుంది అనే అంశాన్ని కొరకు యునెస్కో గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇది కూడా చాలా ముఖ్యమైన విషయంగా మనం పరిగణలోకి తీసుకోగలగాలి. మనకి ఎగ్జామినేషన్లో ఏమని అడగొచ్చు? యునెస్కో 2021 సంవత్సరం కానీ ఎన్ని ప్రాంతాలను ఎంపిక చేయడం జరిగింది? ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 7, ఆప్షన్ డి 8. కాబట్టి మనము 6 అంశాలను పరిగణలోకి తీసుకోగలగాలి. ఈ 6 అంశాలు తెలుసుకున్నప్పుడే మనం ఆన్సర్ పర్ఫెక్ట్గా చేయగలుగుతాము అనే అంశాన్ని తెలుసుకోవాలి. తర్వాత జర్మనీలోని డర్టీస్ ఆర్టిస్ట్ కాలనీ ఈ యొక్క ప్రాంతంలో ఏం చేయడం జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి ఇండ్లను విభిన్నమైన శైలిలో ఆ ప్రాంతంలో ఇండ్లు ఎలా ఉన్నాయి? ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క రకంగా విభిన్న శైలి వాస్తు శైలి నిర్మాణంగా
ఇది కట్టడాలు చేయడం జరిగింది కాబట్టి దీనికి కూడా యునెస్కో గుర్తింపుని ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని మనం తెలుసుకోగలగాలి. తర్వాత ఇటలీలోని పడువా నగరం, ఇది పడువా అనేటువంటిది గిట అక్కడ ఒక యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీలో సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి కోపర్నికస్ కూడా ఇక్కడే పరిశోధన చేయడం జరిగింది. ఎవరు? సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి కోపర్నికస్ కూడా ఈ యూనివర్సిటీలోనే చదవడం జరిగింది కాబట్టి ఆ ప్రాంతానికి విశిష్టతను ఇవ్వడం జరిగింది, ఇటలీకి సంబంధించినటువంటి విషయం. సో తర్వాత సౌదీ అరేబియా, ఇక్కడలోని హిమాలయన్ పిక్చర్స్ అంటే అక్కడ పురాతనమైన మానవుని యొక్క చిత్రాలను అక్కడ రాతి యొక్క బొమ్మల పైన చిత్రీకరించడం జరిగింది కాబట్టి సౌదీ అరేబియా ప్రాంతానికి కూడా యునెస్కో గుర్తింపును ఇవ్వడం జరిగింది. తర్వాత యూరోప్ ఖండంలో గ్రేటెస్ట్ స్పా టౌన్స్ అంటే ఇవి కూడా టౌన్స్ నిర్మాణాలు అత్యద్భుతంగా ఉన్నాయి అనే ఉద్దేశంతో యునెస్కో వీళ్ళకు కూడా గుర్తింపుని ఇవ్వడం జరిగింది. తర్వాత మన భారతదేశంలో కనుక గమనించినట్లయితే రామప్ప దేవాలయానికి గుర్తింపుని ఇవ్వడం జరిగింది. ఏ దేవాలయానికి? రామప్ప దేవాలయానికి గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఈ రామప్ప దేవాలయానికి ఎప్పుడు? జూలై 25, 2021. ఈ జూలై 25, 2021 మన తేదీ గిట్ట ఇంపార్టెంట్. ఏ తేదీన రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపుని ఇవ్వడం జరిగింది అని అడగవచ్చు. కాబట్టి జూలై 25, 2021 మనకు గుర్తింపు ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎప్పుడు సిఫార్సు చేయడం జరిగింది? వాస్తవానికి రామప్ప దేవాలయం ఇప్పటికిప్పటికీ యునెస్కో గుర్తింపు ఇచ్చిందా? కాదు. 2010 సెప్టెంబర్లో మన వాళ్ళు ప్రపంచ వారసత్వ కట్టడం కోసము ప్రయత్నాలు ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ప్రారంభించడం జరిగింది. వాస్తవానికి 2010 సెప్టెంబర్లో అప్పటి నుంచి ప్రయత్నాలు కొనసాగిస్తే 2021 అంటే దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఈ యొక్క రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు ఇవ్వడం జరిగింది. అయితే ఈ రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు అంటే ప్రపంచవ్యాప్తంగా 24 దేశాలు ఓటింగ్లో పాల్గొనగా దాదాపు 17 దేశాలు, ఎన్ని దేశాలు? దాదాపు 17 దేశాలు మనకు మద్దతు ఇవ్వడం జరిగింది. అందులో కీలకమైనటువంటి రష్యా దేశము మనకు కీలకంగా వ్యవహరించడం జరిగింది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోగలగాలి. ఓకేనా? ఇది చాలా కీలకమైనటువంటి విషయంగా మనము పరిగణలోకి తీసుకోగలగాలి. వీటితో పాటుగా మళ్ళీ మనం ఏం తెలుసుకోగలగాలి అనే అంశాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేసినట్లయితే, వీటితో పాటుగా మన రామప్ప దేవాలయం గురించి ఆలోచించినట్లయితే ఇది మన తెలంగాణ రాష్ట్రంలోని, భారతదేశంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ ప్రాంతం నుంచి, వరంగల్ నగరం నుంచి 70 కిలోమీటర్లు అంటే ఇప్పుడున్నటువంటి ములుగు జిల్లాలోని పాలంపేట దగ్గరలో ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్, ఇవి రబ్ చేసే ప్రయత్నం చేస్తాను. ములుగు జిల్లాలోని పాలంపేటలో కలదు. ఓకేనా? ములుగు జిల్లాలోని పాలంపేటలో ఇది మన రామప్ప దేవాలయం ఉన్నదన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. అయితే ఇది ఎప్పుడు అంటే క్రీస్తు శకము 1213 సంవత్సరాలు అంటే అప్పుడు నిర్మాణం చేయడం జరిగింది. అంటే ఇప్పటికి దాదాపు ఎన్ని వందల సంవత్సరాలు? 800 సంవత్సరాలు. 800 సంవత్సరాలు అయినా కూడా ఆ ప్రాంతం రామప్ప దేవాలయం ఏ విధంగా ఉంది? చెక్కు చెదరకుండా అంత అద్భుతంగా ఉంది. అంత ఆ విధంగా ఉండడానికి ముఖ్య ఉద్దేశం ఏంది అంటే ఈ యొక్క రామప్ప దేవాలయం కట్టడం ఏమిటంటే ప్రపంచంలో అత్యద్భుతం కట్టడంగా ఉంది. వాస్తవానికి నిజంగా చెప్పుకోవాలంటే ఎన్ని భూకంపాలు వచ్చినా కూడా ఆ కట్టడం చెక్కు చెదరకుండా ఉన్నటువంటిది. ఎందుకంటే భూకంపాలు వచ్చినప్పుడు సర్వసాధారణంగా ఇతర కట్టడాలు కూలిపోతాయి. కానీ 2 సార్లు భూకంపాలు సంభవించినా కూడా ఈ రామప్ప దేవాలయం అనేటువంటిది చెక్కు చెదరనటువంటి అంశంగా పరిగణలోకి తీసుకోవాలి. ఇది ఎందుకొరకు అంటే రామప్ప దేవాలయ నిర్మాణానికి 12 నుంచి 10 అడుగుల లోతులు అంటే వాటి యొక్క పునాది ఎట్లా చేసిండ్రు? ఇసుకతో నిర్మాణం చేసిండ్రు. ఫస్ట్ ఇసుకతో నిర్మాణం చేసి ఏం చేయడం జరిగింది? రామప్ప దేవాలయానికి ఉపయోగించినటువంటి ఇటుకలు ఎటువంటి ఇటుకలు? ఎటువంటి ఇటుకలు ఇవి? నీటిలో తేలియాడే ఇటుకలు. అంటే నీటి సాంద్రత కంటే ఇటుకల సాంద్రత చాలా తక్కువ. అంటే నీటి సాంద్రతతో కంటే ఇటుకల సాంద్రత తక్కువ అంటే నీటి బరువు కంటే నిజంగా చెప్పుకోవాలంటే ఇటుకల సాంద్రత తక్కువ ఉన్నప్పుడే నీటిలో ఏమవుతుంది? నీటిలో ఏముంటుంది? నీటిలో తేలియాడుతాయి అనే విషయాన్ని యునెస్కో ప్రతినిధులు కూడా గుర్తించడం జరిగింది. ఇటువంటి కట్టడము చాలా అరుదైన కట్టడం అనే ఉద్దేశంతో ఈ అంశాన్ని ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇంకోటి ఇంటర్నేషనల్ కౌన్సిల్ మ్యానుఫ్యాక్చరింగ్
మ్యానిపులేట్ అనే సంస్థ, ఇంటర్నేషనల్ కౌన్సిల్ మ్యానిపులేట్ అనే సంస్థ చైనా ప్రతినిధుల బృందం భారతదేశానికి వచ్చి ఏం చేయడం జరిగింది, రామప్ప దేవాలయాన్ని పరిశీలన చేయడం జరిగింది. చేసిన తర్వాత అనేకమైనటువంటి విస్తృతమైనటువంటి అంశాలు పరిశోధన చేసిన తర్వాత ఏం చేయడం జరిగింది, రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు జూలై 25, 2021 ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అయితే ఈ రామప్ప దేవాలయానికి ఇది ఎట్లా ఉందంటే, ఈ యొక్క నిర్మాణము ఎట్లుంది అంటే నీటిపై తేలియాడే ఇటుకలు. అంటే ఒకసారి మనం అంటే ఎంత ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయంగా మనము తెలుసుకోగలగాలన్నటువంటి విషయాన్ని రాక్ ఫ్లోటింగ్ దేవాలయం కూడా చెప్పుకోవచ్చు. అంటే ఎటువంటి భూకంపాలు వచ్చినా కూడా ఆ దేవాలయం చెక్కు చెదరకుండా ఉన్నటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక నంది విగ్రహం ఉంటుంది. ఈ యొక్క రామప్ప దేవాలయం మీరు సందర్శించినట్లయితే ఆ నంది కూడా మనం పోయి చూసినట్లయితే ఏ విధంగా ఉంటుందంట, ఎటువైపు చూసినా కూడా మన వైపు చూసినట్టు అనిపిస్తుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి. మరి అదేవిధంగా మార్క్ ఫోల్ అనేటువంటి యాత్రికుడు, చైనా యాత్రికుడు ఈ యొక్క దేవాలయం రామప్ప దేవాలయం చూసిన తర్వాత చాలా ఆశ్చర్యపోయాడు. అతను కూడా ఏం చెప్పడం జరిగింది, రామప్ప దేవాలయం చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని కూడా ఈయన కూడా చెప్పడం జరిగింది. అంటే ఇంత ప్రత్యేకత ఈ రామప్ప దేవాలయం. అసలు ఈ రామప్ప దేవాలయంలో ప్రత్యేకత ఏంది అంటే, రామప్ప అనేటువంటి శిల్పి పేరు మీదుగానే రామప్ప దేవాలయము ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకోగలగాలి. రామప్ప దేవాలయం ఎవరిది, రామప్ప అనేటువంటి శిల్పి పేరు మీదనే ఈ యొక్క గుడి ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇది రుద్రదేవుడు కాలంలో, కాకతీయుల్లోని రుద్రదేవుడు కాలంలో ఇది నిర్మితం కావడం జరిగిందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఒక శిల్పాచారుడు పైన, ఒక శిల్పి పేరు మీదుగా దేవాలయం ఉన్నటువంటి ఏకైక దేవాలయం ఉందంటే ప్రపంచంలో ఇది ఒకటే దేవాలయం అనే విషయాన్ని మనము తెలుసుకోగలగాలి. ఇన్ని ప్రత్యేకతలు రామప్ప దేవాలయానికి ఉన్నాయి అనే విషయాన్ని మనము తెలుసుకోగలగాలి. అంటే రామప్ప దేవాలయం గురించి ఒక్క తెలంగాణ ప్రాంతమే కాదు, ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశం కూడా చాలా గర్వించదగ్గ విషయంగా మనము రామప్ప దేవాలయంలో ఉన్నటువంటి ప్రత్యేకత గురించి మనం తెలుసుకోగలగాలి. ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఇక్కడ శిల్పకళ నైపుణ్యం కూడా చాలా అద్భుతమైనటువంటిది. మీరు ఒక్కసారి మనమంతా ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకెవరైనా కూడా ఆ ప్రాంతాన్ని మనం సందర్శించినట్లయితే చాలా అనేక విషయాలు తెలుసుకుంటాను. నేను 2013లో యొక్క రామప్ప దేవాలయాన్ని సందర్శన చేశాను. అంటే చూడండి, నిజంగా చెప్పాలంటే అక్కడ కళా నైపుణ్యం కానీ శిల్పకళ నైపుణ్యం కానీ అంత అత్యద్భుతంగా ఉన్నటువంటి విషయంగా మనం చూడవచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకోగలగాలి. ఇది రామప్ప దేవాలయానికి సంబంధించినటువంటి ప్రముఖంగా ఉన్నటువంటి అంశంగా మనం పరిగణలోకి తీసుకోవాలి. తర్వాత రామప్ప దేవాలయంతో పాటుగా మన భారతదేశం వ్యాప్తంగా ఎన్ని అంశాలకు యునెస్కో గుర్తింపు ఇవ్వడం జరిగిందంటే 40 అంశాలు. ఓకేనా? ఎన్ని అంశాలు ఇంపార్టెంట్, 40 అంశాలకు గుర్తింపు ఇవ్వడం జరిగింది. 40లో 32 వారసత్వ కట్టడాలకు. ఓకేనా? తర్వాత 7 ఏమి ఇవ్వడం జరిగింది, సహజ సిద్ధంగా ఉన్నటువంటి వాటి కట్టడాలకు ఇవ్వడం జరిగింది. 7 సహజ సిద్ధంగా ఉన్నటువంటిది. తర్వాత మళ్ళీ ఒకటి మిశ్రమం అంటే సగము సహజ సిద్ధంగా ఉండి సగం కట్టినటువంటి దానికి ఇవ్వడం జరిగింది. మనకి ఎగ్జామినేషన్లో ఫైన్ టాప్లో ఏ విధంగా రావడం జరుగుతుంది అంటే, భారతదేశ వ్యాప్తంగా యునెస్కో మొత్తము ఎన్ని ప్రాంతాలను గుర్తింపుని ఇవ్వడం జరిగింది అంటే 40 ప్రాంతాలను గుర్తింపు ఇవ్వడం జరిగింది అనే అంశాలు కూడా మనము తెలుసుకోగలగాలి. ఇది ప్రముఖంగా యునెస్కోకు సంబంధించి రామప్ప దేవాలయానికి సంబంధించినటువంటి ప్రముఖంగా ఉన్నటువంటి అంశాలని మనము తెలుసుకోగలగాలి. తర్వాత వీటితో పాటుగా మళ్ళీ కొన్ని ముఖ్యంగా ఇవ్వడం జరిగింది. ఏవి అంటే ధోలావీరా కూడా ఇది గుజరాత్లో కలదు అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. నెక్స్ట్ చంపానీర్, ఇది కూడా గుజరాత్లో కలదు అన్నటువంటి. నెక్స్ట్ వచ్చేసి రాణికి కనబడుతుందా, రాణికి వావ్. తర్వాత అహ్మదాబాద్ నగరానికి ఈ యొక్క ప్రత్యేకత గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తాడు. ఓకేనా? వీటి యొక్క ప్రత్యేకత గురించి. ఈ ధోలావీరా అనేటువంటిది ఏంటి అంటే, ఇది గుజరాత్లో ఉన్నటువంటి ప్రాంతం. ఎక్కడ ఉన్నటువంటి ప్రాంతం? గుజరాత్లో ఉన్నటువంటి ప్రాంతం ధోలావీరా.
ఈ ధోలావీరా అంటే హరప్ప నాగరికత, సింధు లోయ నాగరికత ఫలితంగా అక్కడ మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, అక్కడ ఉన్నటువంటి కట్టడాలు ఏ విధంగా నిర్మితమవుతున్నటువంటి అంశాలు ఈ ధోలావీరా అనేటువంటి ప్రాంతంలో మనకు తెలిసిపోతుంది. కాబట్టి ధోలావీరా ప్రాంతానికి కూడా యునెస్కో గుర్తింపు ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. తర్వాత చంపానీర్, ఇది కూడా ఎక్కడ కలదు? గుజరాత్లో కలదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలగాలి. ఈ చంపానీర్ ఏంది అంటే ఏకశిల తోరణ నిర్మాణం. ఒకటే అద్భుతమైనటువంటి రాయితోటి, అద్భుతమైనటువంటి స్టోన్ తోటి ఏం చేయడం జరిగిందంటే ఏకశిల నిర్మాణ తోరణం కట్టడం జరిగింది. కాబట్టి చంపానీర్ అనేటువంటి అంశానికి కూడా, ప్రాంతానికి కూడా యునెస్కో గుర్తింపు ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని మనము తెలుసుకోగలగాలి. తర్వాత చూడండి, వీటితో పాటుగా రాణికి వావ్. రాణికి వావ్ అంటే పూర్వకాలంలో రాజుల యొక్క పరిపాలన ఉండేది మనకంతా. ఈ రాణిగా వావ్ అంటే ఏంటి అంటే రాణుల యొక్క స్నానాల గది అనేటువంటిది. ఈ రాణిల యొక్క స్నానాల గది అంటే 5 మెట్లు, అంటే 5 భాగాలుగా ఆ యొక్క బావి ఉండేది. ఆ బావి యొక్క గోడల పైన మానవుని యొక్క అద్భుతమైనటువంటి చిత్రాలను చిత్రీకరించడం జరిగింది. ఎక్కడ? రాణికి వావ్. నెక్స్ట్ వచ్చేస్తే ఇది కూడా గుజరాత్లో కలదు. నెక్స్ట్ వచ్చేస్తే అహ్మదాబాద్. ఈ అహ్మదాబాద్ని మనకు ఇప్పుడు మనం ఏం చెప్పవచ్చు, ప్రయాగ్రాజ్గా మనం తెలుసుకుంటున్నాం అన్న విషయాన్ని మనం తెలుసుకోగలగాలి. ఈ అహ్మదాబాద్ ఏంది అంటే చూడండి ఇక్కడ, ఈ అహ్మదాబాద్ విషయం గురించి మనం తెలుసుకున్నట్లయితే, ఈ అహ్మదాబాద్ సంబంధించి ఏంటంటే 1915 సంవత్సరంలో మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాకు ఇక్కడికి రావడం జరిగింది అనే విషయాన్ని తెలుసుకోగలగాలి. 2015. అయితే ఇక్కడ 2015లో మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి వచ్చిన సందర్భంగా 2015కు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 100 సంవత్సరాలు అవుతుంది. 1915 నుంచి 2015కి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 100 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా యునెస్కో అహ్మదాబాద్ నగరానికి కూడా ఇది ఏం చేయడం జరిగింది? గుర్తింపునివ్వడం జరిగింది. అప్పటి నుంచే ప్రవాసీ భారతీయ దివాస్ను 2015 నుంచి జరుపుకుంటున్నాం అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలగాలి. 2021 ప్రవాస భారతీయ దివాస్ను న్యూఢిల్లీలో జరుపుకోవడం జరిగింది అనే విషయాన్ని తెలుసుకోగలగాలి. ఆత్మనిర్భర్ భారత్కు తోడ్పాటును అందించడం అన్నటువంటి థీమ్ తోటి ప్రవాసీ భారతీయ దివాస్ను జరుపుకోవడం జరిగింది. ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ ఉండటం ఫలితంగా ఆన్లైన్ వర్చువల్గా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇంత ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి విషయంగా మనము పరిగణలోకి తీసుకోగలగాలి. అర్థవంతమైంది నేను అనుకుంటున్నాను. ఓకేనా? ఇది రామప్ప దేవాలయానికి సంబంధించినటువంటి ప్రముఖంగా ఉన్నటువంటి అంశంగా మనము పరిగణలోకి తీసుకోవాలి. ఓవరాల్గా మీరు ఇక్కడ మనకి ఎగ్జామినేషన్లో బిట్స్ ఏ విధంగా రావడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? పారిస్లో కలదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. రామప్ప దేవాలయానికి ఏ తేదీన గుర్తింపుని ఇవ్వడం జరిగింది? జూలై 25, 2021 అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక కట్టడాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ దేవాలయానికి గుర్తింపు ఇవ్వడం జరిగింది? రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు ఇవ్వడం జరిగింది. యునెస్కో అంటే ఏంది? యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ అండ్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అనే విషయాన్ని మనము పరిగణలోకి తీసుకోవాలి. ఇది దీనికి సంబంధించినటువంటి విషయంగా మనము తెలుసుకోగలగాలి. అంటే ఇంత ప్రాముఖ్యత ఉన్నది అనే విషయాన్ని మనము తెలుసుకోగలగాలి. ఇది యునెస్కోకి సంబంధించినటువంటి విషయంగా మనం తెలుసుకోవాలి. మొత్తం 24 దేశాల్లో మనకి ఎన్ని దేశాలు సపోర్ట్ ఇవ్వడం జరిగింది? 23 దేశాలు మనకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది, మద్దతు తెలపడం జరిగింది అనే విషయాన్ని కూడా మనము తెలుసుకోగలగాలి. ఓకేనా? ఇది దీనికి సంబంధించినట్టు. అదేవిధంగా యునెస్కో జనరల్ డైరెక్టర్ ఎవరు? అద్రే అజోలే. ఓకేనా? అద్రే అజోలే అనే విషయాన్ని కూడా మనము తెలుసుకోగలగాలి. ఇవి దీనికి సంబంధించి రామప్ప దేవాలయానికి ఉన్నటువంటి ప్రత్యేకత గురించి మనం క్లియర్గా తెలుసుకోవడం జరిగింది. మీకు ఎగ్జామినేషన్ పాయింట్లో ఒకసారి మళ్ళీ నేను షార్ట్ కట్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఫస్ట్ ఏంది, మనము యునెస్కో అంటే తెలుసుకోవడం జరిగింది. యునెస్కో అంటే ఏంది? యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ అండ్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. ఇది ఏ సంవత్సరము? 1945 నవంబర్ 16 నుంచి అధికారికంగా ప్రారంభించుకోవడం జరిగింది అనే విషయాన్ని తెలుసుకున్నాము. తర్వాత ఇక్కడ ఇవి షార్ట్ కట్ బిట్స్ అన్నట్టు, ఈ టైప్ అన్నట్టు. తర్వాత దీనికి ఎక్కడ కలది? ప్యారిస్ నగరంలో కలదని గుర్తుంచుకోండి. ఎక్కడ కలదు? ప్యారిస్ నగరంలో. దీనికి డైరెక్టర్ జనరల్ ఎవరు? దీనికి డైరెక్టర్ జనరల్ వచ్చేస్తే అద్రే అజోలే.
అనే విషయాన్ని కూడా మనము తెలుసుకోగలగాలి. తర్వాత యునెస్కోకు సంబంధించినటువంటి అంశాలు అయితే 2021 జూలై 25న మన రామప్ప దేవాలయానికి గుర్తింపు ఇవ్వడం జరిగింది. వాటితో పాటుగా ప్రపంచవ్యాప్తంగా 6 అంశాలకు గుర్తింపు ఇవ్వడం జరిగింది. అందులో ఒకటి ఫ్రాన్స్లోని కార్డియన్ లైట్ హౌస్ అనే ప్రాంతానికి ఇవ్వడం జరిగింది. ఏ ప్రాంతానికి? కార్డియన్ లైట్ హౌస్ అనేటువంటి ప్రాంతానికి ఇవ్వడం జరిగింది. తీర ప్రాంత దిక్సూచికి ఉపయోగపడుతుందనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవడం జరిగింది. తర్వాత కనుక గమనించుకున్నట్లయితే జర్మనీ డర్టెస్ట్ ఆర్టిస్ట్ కాలనీ కూడా గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఎందుకొరకు గుర్తింపు ఇవ్వడం జరిగిందంటే ప్రముఖంగా అక్కడ శిల్పకళ నైపుణ్యంతో ఏర్పడ్డది. తర్వాత కనుక గమనించి ఇటాలీలోని పడువా